ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. మరి ఈ యొక్క వీడియోలో జేమ్స్ గారు, ఉపేందర్ గారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను గూర్చి వీళ్ళిద్దరూ కూడా మంచి విషయాలను మనకు తెలియపరిచి ఉన్నారు. వాటిని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను లాస్ట్ వరకు కంప్లీట్గా కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్నో విషయాలు దైవ గ్రంథం నుంచి మనం నేర్చుకోవచ్చు. దయచేసి ఈ యొక్క వీడియోను వీక్షించగలరు. ఎప్పటికీ అవసరం. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం నుండి, మీ హృదయాలను కలవరపడనివ్వకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము మాకు తెలియచేయమాగుదాం. సందర్భం చూద్దాం. సందర్భం ఏం జరుగుతుంది? మొదటి వచనంలో మీ హృదయాలను కలవరపడనివ్వకుడి. మీ హృదయాలను కలవరపడనివ్వకుడంటే దేని విషయంలో? సందర్భం మనకు తెలియాలి. ప్రభు అయిన యేసు బావో పాప పక్క తీసుకెళ్ళిపోండి, అసలే బాగాలేదు పరిస్థితి. సరే, ఆమె వైపు చూడకండి, నా వైపు చూడండి. సరే, కలవరపడనివ్వకండి. ప్రశ్న అడుగుతున్నాను, ఏ విషయంలో కలవరపడకూడదు అని చాలా జాగ్రత్తగా తెలివిగా ప్రతి విషయాన్ని లాజిక్గా, ముఖ్యంగా టెక్స్ట్ని మిస్ అవ్వకుండా రెఫరెన్స్ అడుగుదాం, మనం చూద్దాం. ఏ విషయంలో కలవరపడకూడదు? ఇల్లు లేక బాధపడుతున్నావా? అది కాదు, అది తర్వాత. పిల్లలు లేక బాధపడుతున్నావా? అరటిపండు ఇక్కడ ఉంది, అది కాదు. ఏ విషయంలో కలవరపడుతున్నావు? యాపిల్ కాదు, ఆయిల్ డబ్బా కాదు, కచ్చీపు కాదు. ఏ విషయంలో టెక్స్ట్, ఏ విషయం ఇక్కడ కలవరపడొద్దు అంటున్నాడు? ఏ విషయంలో అంటే, నేడో రేపో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. అంటే సిలువ మరణం దగ్గర పడిపోయింది. ఈ సిలువ మరణం దగ్గర పడిపోయినప్పుడు శిష్యులు టెన్షన్ అవుతున్నారు. ఆయన పదే ప్రసంగాల్లో కోట్ చేశాడు, మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. పేతురు లాంటి పెద్దవారికి చాలా పెద్ద టెన్షన్. అదేంటి ప్రభా, ఇల్లు వాకులు వదిలేసి ఫ్యామిలీని అంతా పక్కన పెట్టి ఫుల్ టైం మినిస్ట్రీ అని చెప్పి నీ వెనక వచ్చేస్తే మాకు అవార్డులు కూడా లేకుండా నువ్వెక్కడికి వెళ్ళిపోతానంటే ఏంటి? అసలు ఏంటి నెక్స్ట్? మా ఫ్యూచర్ ఏంటి? నా తమ్ముడు చెప్పాడుగా, భవిష్యత్తు ఏంటి? నెక్స్ట్ మా భవిష్యత్తు ఏంటి? నువ్వు వెళ్ళిపోతే గురువుగా అన్నీ నిన్నే చూసుకుని వదిలేసి వచ్చేస్తాం. నెక్స్ట్ మేము వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి? సందేహాలు స్టార్ట్ అయ్యాయి. ఆ 13వ అధ్యాయం కూడా చదువుతుంటే అది సుమారు చివరి భోజనం అన్న పరిస్థితులు వారికి అర్థమవుతున్నాయి. మ్యాక్సిమం చివరి పరిస్థితులకి ఆయన చెప్పేస్తున్నాడు ఆయన, ఇక ఇందులో ఒకడు నన్ను అప్పగిస్తాడు, ఇక అయిపోయింది నా రొమ్మున అనుకున్న వాడు కూడా ఆ రోజు నా రొమ్మునే తన్నేంత పరిస్థితులకు వచ్చేస్తాయి. చెప్పేస్తున్నాడు ఇవన్నీ. టెన్షన్ అయిపోయారు. వెళ్ళిపోతానంటున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోతే పేతురు నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? యోహాను నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? యాకోబు నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు ఏం జరుగుతుంది నెక్స్ట్? వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏంటని కలవరపడుతున్నారు. అది కలవరం. అక్కడ ప్రభు వెళ్ళిపోతున్నాడు. ఈయన వెళ్ళిపోతే మన భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు మనం ఏమైపోవాలి? కలవరపడుతున్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, కలవరపడకండి. కొన్ని విషయాలు మీకు ప్రధానంగా తెలియాలి. నేను వెళ్ళిపోతున్నాను, మీరు టెన్షన్ అయిపోకండి. మీకు ప్రధానంగా నేను చెప్పే మౌలికమైన విషయాలు ఉన్నాయి. ఆ మౌలికమైన విషయాలు ఏంటంటే, ఇదిగో ఒకటి, మరొక లైఫ్ మీకు రెడీ చేయడానికి నేను వెళ్తున్నాను. 2, నేను వెళ్ళిపోయాను అనుకునే వేరే మార్గాల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనే ఎప్పటికీ మీకు మార్గము, సత్యము, జీవము. అయితే నేనున్నప్పుడల్లా కొన్ని విషయాలు మీకు చెప్పాను, అవి ప్రధానమైన ఆజ్ఞలుగా చెప్పాను. ఆ ఆజ్ఞను మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఈ తూచా తప్పకుండా ఈ ఆజ్ఞను పాటించాలి. రాబోతున్న జీవితం కొరకు మీరు ఎదురు చూడాలి. ఈ తర్జన భర్జన మధ్య లేదా దేవుని చట్టమే ఆజ్ఞగా మీకు చాలాసార్లు చెప్పాను. ఇది పాటిస్తున్నప్పుడు కొన్నిసార్లు మీరు వెనకడుగులు పడతాయి. అలా పడుతున్నప్పుడు, ఒకటి, నేను దగ్గర లేనుగా, ఆ టెన్షన్ మీకు ఉంది. 2, నేను భౌతికంగా ఉండనేమో కానీ ఎప్పుడు ఉంటాను, కానీ మీకు భౌతికంగా ఇంకా మీకు ఉండాలన్న ఆశ మీకు కలిగితే, ఇక శారీరక స్వభావం కాదు కానీ మీకు గిఫ్ట్ ఇస్తాను నేను అన్నాడు.
ఆ గిఫ్టే చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను గుర్తుండిపోవాలని, అరటిపండు కాదు, యాపిల్ కాదు, కచ్చీపు కాదు. మీకు ఇచ్చే నేను ఏ గిఫ్ట్ ఇస్తున్నానంటే హోలీ స్పిరిట్నే మీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. తండ్రిని అడిగాను, తండ్రి నేను వచ్చేస్తున్నాను, నా ప్లేస్లో మరలా నీ శిష్య బృందాన్ని, నా శిష్య బృందాన్ని, నీ పిల్లల్ని, నా పిల్లల్ని ఎల్లకాలం ఆదరించడానికి. అంటే ఇప్పుడు ఇలా కలవరపడుతున్నారు, కలవరలో ఏం కావాలండి? ఆదరణ కావాలి. వాళ్ళని ఆదరించి స్థిరపరిచి వాళ్ళకి రైట్ అడ్వైజ్ ఇచ్చే వాళ్ళకి కావాలి, లీగల్ అడ్వైజర్ కావాలి. అలాంటి ఆయన్ని పెట్టాలి ప్రభువా. ఎవరిని పెట్టాలని తర్జన భర్జన అవ్వలేదు, కానీ వాళ్ళకి ముందే అనాది సంకల్పం ఉంది, ఆయనే పరిశుద్ధాత్మదేవుడు. ఇప్పుడు 15 వచనం చదవండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వీరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపి అయిన ఆత్మయగు మీకు అనుగ్రహించుచున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. అంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను, రేపు నుంచి ఎవరుంటారు మీతో? ఒక ఆదరణకర్త ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఉంటాడు అన్న దగ్గర బైబిల్ లైన్స్ కొంచెం మనకు అర్థం కావాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? ఉంటాడు అన్న దగ్గర బైబిల్ లైన్స్ అంటే ఉంటాడు అంటే ఇప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఉన్నారు, రేపు నుంచి ఎవరు ఉంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అంటే ఇప్పటి వరకు ఆయన ఉన్నాడు, రేపు నుంచి ఆయన ఉంటాడు. మరి యేసుక్రీస్తు వారు రాకముందు ఎవరున్నారు? అందుకే బైబిల్ 3 భాగాలు మనకు అర్థం కావాలి. ముఖ్యంగా బైబిల్ 3 భాగాలు. ఎన్ని? 3. పాత నిబంధన చెప్పండి, కాదు, సువార్తలు, నెక్స్ట్ పత్రికలు. నా మాట అర్థమవుతుందా? మరలా పాత నిబంధన, నెక్స్ట్ సువార్తలు, నెక్స్ట్ పత్రికలు. ఈ 3 పోర్షన్స్లో 3 పాత్రలు కనబడతాయి చూడండి. పాత నిబంధనలో ఎక్కువగా మనుషుల కొరకు ప్రణాళిక కలిగి ఎలిబ్రేట్ అయింది ఎవరు చెప్పండి? తండ్రి అయిన దేవుడు. నెక్స్ట్ సువార్తల్లో భూమి మీద ఇమాన్యుయేల్ అంటే మనుషులతో ఉండి సంచరించింది ఎవరు చెప్పండి? కుమారుడైన దేవుడు. నెక్స్ట్ అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు పదే ఎవరిని కూర్చిన ప్రస్తావన జరిగింది చెప్పండి? పరిశుద్ధ. అంటే ఈ బైబిల్ 3 భాగాల్లో 3 ప్రస్తావన ఉంది. నా మాట అర్థమవుతుందో లేదో? పాత నిబంధనలో ఎక్కువగా క్రియాశీలకంగా కనిపించేది యెహోవా దేవుడు. నెక్స్ట్ సువార్తల్లో ఎక్కువ క్రియాశీలకంగా కనిపించేది యేసుక్రీస్తు వారు. నెక్స్ట్ తర్వాత ఈ రోజు వరకు మనతో క్రియాశీలంగా మనతో ఉండి నడిపిస్తున్నది చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఈ 3 పరిస్థితులు 3 కాలాల్లో బైబిల్లో మనకు కనబడతాయి. అయితే నెక్స్ట్ ఈ 3 ఉన్నారు, అయితే ఇప్పుడు లేరా అంటే ఉన్నారు. ఆదికాండం 1వ అధ్యాయంలో 3 ఉన్నారు చెప్పండి. సువార్తల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకుంటున్నప్పుడు చెప్పండి, పైనుంచి ఆయన మాట్లాడుతున్నాడు, పావురం వల్లే పరిశుద్ధాత్మ వచ్చాడు, భూమి మీద నీటిలో బాప్టిజం ఆయన తీసి. అంటే అడుగడుగునా ప్రస్తావన ఉంది, కానీ క్రియాశీలకమైన పాత్ర పోషించడంలో కాలంలో బైబిల్ యొక్క క్రమానుగతంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించారు. నా మాట అర్థమవుతుందో లేదు? 3 ఉన్నారు, అయితే ఈ 3 ఎవరి పాత్ర వాళ్ళు కాలాన్ని బట్టి పోషిస్తున్నారు. పాత నిబంధనలో ఎక్కువ తండ్రిని గూర్చి, క్రొత్త నిబంధన సువార్తల్లో కుమారుని గూర్చి, నెక్స్ట్ ఆయన గూర్చి పరిశుద్ధాత్మని గూర్చి. అయితే ఈ 3 ఒకరిని ఒకరు హెచ్చించుకున్నారు. చాలామంది కేటగిరీస్ ఇస్తున్నారు. కేటగిరీస్ తండ్రి చెప్పండి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఇలా ఇవ్వకూడదు అయ్యా. తండ్రి చెప్పండి, కుమారుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ఈక్వల్ గుర్తుపెట్టుకోండి. సుప్రీం చెప్పండి, చిన్నోడు చెప్పండి, ఇంకా చిన్నోడు అనకూడదు. ఒక రకంగా ఎక్స్ట్రీమ్ అయిపోయి పరిశుద్ధాత్ముడు చిన్న తమ్ముడు అన్నారు. ఇంకొకడు వస్తాడు మామయ్య అంటాడు, ఇంకొకడు అంటున్నాడు యాపిల్ అంటున్నాడు. చూసారా? మౌలికమైన విషయాలండి ఇవి, మౌలికమైన విషయాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. 3 ఈక్వల్గా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు చూడండి, బైబిల్ మీరు చదివే అలవాటు మీకుంటే పాత నిబంధన అంతా ఒకరిని కార్నర్ చేస్తుందండి. ఎవరిని చెప్పండి? అటు చూడండి, అటు చూడండి, అటు చూడండి, సూచాయిగా అటుని చూడండి, ఒరిజినల్ రాబోతుందని ఒక ఆయన చూపిస్తుంటారు. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తు.
పాత నిబంధన మందసమైన ఎవరిని చూపిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని. అడ్డుతెర అయినా ఎవరిని చూపిస్తారు చెప్పండి? యేసుక్రీస్తుని. పాత నిబంధనలో ఏ ప్రక్షాళన ప్రోక్షణ రక్త బలి అయినా, చివరికి జంతువైనా, గొర్రె పిల్ల అయినా, పక్షి అయినా, ఏది జరిగినా పాత నిబంధనలో ఎవరిని అడ్రస్ చేస్తుంది చెప్పండి? ఎవరిని? కుమారుడైన క్రీస్తుని, కుమారుడైన దేవుని అడ్రస్ చేస్తుందంటే పాత నిబంధన అంతా కుమారుడు వస్తున్నాడు అని చూపిస్తే, క్రొత్త నిబంధనలో కుమారుడు వచ్చి ఈయన ఎవరిని చూపిస్తున్నాడు చెప్పండి? చెప్పాలి. ఈయన ఎవరిని చూపిస్తున్నాడు? తండ్రి లేకుండా ఏది చేయను, తండ్రి లేకుండా ఏది చేయను, తండ్రి మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ. ఆయన ఏమన్నాడంటే కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి, కుమారుని ముద్దు పెట్టుకోండి. ఈయన వచ్చి ఏమంటాడంటే తండ్రిని విశ్వసించండి, తండ్రి చిత్తం నెరవేర్చండి, తండ్రి చిత్తం. అంటే ఆయనేమో ఈయన గొప్ప చేస్తాడు, ఈయన మహిమపరుస్తాడు. ఈయనేమో చెప్పండి ఆయన మహిమపరుస్తాడు. మూడు ఆయన వచ్చాడు, ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు వచ్చి క్రీస్తునందు తండ్రి చిత్తమందు మరింత స్థిరపడడానికి ఇవ్వబడిన ఆదరణకర్తే చెప్పండి, పరిశుద్ధాత్ముడు. ఈయన్ని ఎంత హెచ్చించారంటే తండ్రిని కుమారుణ్ణి ఒక మాట అన్నా పర్లేదు కానీ వాళ్ళిద్దరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన గాని అన్నారంటే చెప్పండి అస్సలు క్షమాపణ లేదన్నారు వాళ్ళు. ఎవరైనా తగ్గారా చెప్పండి? లేదు, మనమే తగ్గించాం. వాళ్ళెక్కడ లేదు. బైబిల్ ఎలా ఉంది? తండ్రితో విడిచిపెట్టకూడని భాగ్యం, సమానుడనే భాగ్యం విడిచిపెట్టాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? తనను తాను తగ్గించుకున్నాడు తప్ప తన కేటగిరీ ఏమి చెప్పండి? దైవత్వంలో తగ్గిపోదు, పాత్ర పోషణలో తగ్గుతుంది. ఒక మాట చెప్తానండి, మా నాన్న ఉన్నాడు, లేదా మా అన్న ఉన్నాడు, లేదా మీ నాన్నగారు ఉన్నారు, మీ అన్న ఉన్నారు. నాన్నగారు నాన్ననే పాత్రలో ఉన్నాడు, కొడుకనే పాత్రలో ఉన్నాడు, అన్ననే పాత్రలో ఉన్నాడు. ఇప్పుడు ఈ పాత్రలను బట్టి వాళ్ళు పోషిస్తున్న విధానాన్ని బట్టి ఒక తత్వాన్ని తీసేయకూడదు మనం. నాన్నైనా మనిషే చెప్పండి, కొడుకైనా మనిషే చెప్పండి, చెప్పాలి, తమ్ముడైనా మనిషి, అన్నైనా మనిషి. అంటే మనిషి అనే తత్వం ఎక్కడికి పోదు. పాత్రను బట్టి మానవత్వం తగ్గిపోద్దా, మనిషి తత్వం తగ్గిపోద్దా? కాదు. పాత్రను బట్టి వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ తత్వంలో మాత్రం ఏమి లేవు చెప్పండి, వ్యత్యాసం. ఇదే దైవత్వం కూడా, అర్థమైతే జాలేక. తండ్రి పాత్ర, కుమారుడు పాత్ర, పరిశుద్ధాత్మ పాత్రల్లో వ్యత్యాసాలు ఉన్నాయేమో కానీ చెప్పండి వ్యక్తిత్వంలో, దైవత్వంలో వ్యత్యాసాలు లేవు. విడగొట్టకూడదు. ఒకవేళ విడగొడితే అంతకన్నా పాపం చెప్పండి లేదు. ఈయన ఆయన కనపరుస్తాడు, ఆయన ఈయన కనపరుస్తారు. వీరిరువురు కలిసి పరిశుద్ధాత్ముడు కనపరుస్తాడు, ఈయన కలిసి వాళ్ళిద్దరిని కనపరుస్తాడు. ఇది పరిశుద్ధాత్ముడు ప్రస్తావన. త్రిత్వంలోని భాగాలు. త్రిత్వం అంటే మళ్ళీ ఆయన ఆయన అది కాదు. మళ్ళీ ఎవరి పాత్ర ఉందో మీకు చెప్పాను, 9 ఎపిసోడ్లు చెప్పాను. ఎప్పుడు చెప్పారంటే ఇంక అంతే సంగతులు. ఇంకా లాస్ట్ ఇయర్ చెప్పాను, లాస్ట్ ఇయర్ బిఫోర్ ఎప్పుడు నాకు గుర్తులేదు చెప్పాను. నెక్స్ట్ ఓకే, పరిశుద్ధాత్మను గురించి ఇంకా ఏముంది బైబిల్లో? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం చూడండి. మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు వచ్చును, కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూను నన్ను చూడదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చరిత్ర, ప్రసంగాలు వాస్తవం అనడానికి ఇదిగోండి ఎలాంటి మాటలేనండి. ఆయన నిజముగానే దేవుడు కుమారుడు అనడానికి ఇలాంటి మాటలే. ఆయన ఏమన్నాడండి? ఇంకా మరణించక ముందే, మరణంలోకి వెళ్ళకముందే ఆయన ఏమంటున్నాడండి? నేను కొంతకాలం తర్వాత ఈ లోకానికి కనబడిని, ఈ లోకం ఎన్నడూ నన్ను చూడదు. ఈ మాట చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2000 సంవత్సరాలు. ఇప్పటికొచ్చి లోకానికి ఆయన కనబడ్డా? అది ఒక ఆఫర్ ఇచ్చాడు. లోకం నన్ను చూడదు కానీ నన్ను వెంబడిస్తున్న 12 మంది అయిన మీరు మాత్రం చూస్తా. నిజంగా చూసారా? సరిగ్గా 3వ రోజుకు చూశారు. నెక్స్ట్ ఆ కొరింథీ పత్రిక చూడండి, 500 మందికి ఏం తక్కువ కాకుండా చెప్పండి అపోస్తుల తర్వాత 500 మంది సహోదరులు ఒకేసారి చూశారు. ఎవరు ఆయన్ని చూశారంటే ఆయన విశ్వసించిన వారు ఆయన చూశారు, విశ్వాసం లేని వారు ఆయన ఎప్పటికీ చూడలేదు. ఇది కింద చెప్తున్నాడు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. నన్ను మీరు చూస్తారు, నేను మరలా కనబడతాను, 3వ రోజు మీకు కనబడ్డాడు. ఖచ్చితంగా ధృవి అంటే అనిన మాట ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడంటే ఎవరైతే నెరవేరుస్తారండి?
దేవుడైతేనే నెరవేర్చగలడు. ఎందుకంటే భవిష్యత్తు ఎవరికి తెలుసు అండి? దేవుడికే తెలుసు. దేవుడైతే నెరవేర్చగలడు. కిందకి చెప్తున్నాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడు నన్ను ప్రేమించేవాడు, నన్ను ప్రేమించేవాడు తండ్రి వలన ప్రేమింపండి. ఎందుకంటే నన్ను ప్రేమిస్తే ఆయన ప్రేమిస్తాడు, ఆయన మీరు ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. ఈ అవినాభావ సంబంధం అడుగడుగున కనబడుతుంది. కిందకి, నేనును వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. ఇస్కరియోతు యోధా కాని యోధ అంటే మరో యోధ ఉన్నాడు. ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నువ్వు మమ్మల్ని కనపరుచుకుంటే ఏమి సంభవించిన అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి, మేమంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద మేము నివాసము చేదుము. నన్ను ప్రేమింపనివాడు నా మాటల గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. బాగా వినాలి. నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఒక ఆదరణకర్తను పంపుతాను. ఆ ఆదరణకర్తను ఎందుకు పంపుతాను అంటే 15 వచనంలో నా ఆజ్ఞను గైకొనడానికి పంపుతాను. ఎందుకు పంపుతాడట? నా ఆజ్ఞను. మళ్ళీ చెప్తాను, సున్నితమైన విషయం. పరిశుద్ధాత్ముడిని మనుషులకు దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే, నేను కొన్ని ఆజ్ఞలు చెప్పాను. ఆ ఆజ్ఞలు పాటించడానికి మీకు ఒకరు లీగల్ అడ్వైజర్ కావాలి. ఆ లీగల్ అడ్వైజర్గా మీతో ఉండి దేవుని చట్టాన్ని ఇలా జరిగించాలి అని మీకు అడ్వైజర్గా ఉండి పనిచేసే ఒక ఆయన అవసరం. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. నేను మీతో ఉండాలన్నా, తండ్రి మీతో ఉండాలన్నా, పరిశుద్ధాత్ముడు మీతో ఉండాలన్నా మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఆజ్ఞ పాటించాలి. ఆజ్ఞ అంటే నేను చెప్పిన వాక్యాలు, కట్టడలు మీరు పాటిస్తే మీతో ఎవరుంటారు? నేను ఉంటాను. చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు. అంటే మేము మీతో ఉండాలి. అంటే ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు కార్యము ఎప్పుడు జరుగుద్ది అంటే చెప్పండి టూకీగా, ఆజ్ఞను ఎవరైతే పాటిస్తారో వాళ్ళలోనే పరిశుద్ధాత్ముడు కార్యము పని చేస్తుంది. చూశారు కదండి జేమ్స్ గారి యొక్క ప్రసంగాన్ని. అందులో ఆ ప్రసంగంలో మీరు ఏ విషయాలు నేర్చుకున్నారు, ఎంతవరకు ఆ యొక్క మెసేజ్ని అర్థం చేసుకోగలిగారు? మనము వేరే కోణంలో కాకుండా బైబిల్ మీద, అంటే బైబిల్ నేర్చుకోవాలనేటటువంటి దృక్పథంతో కనుక మనము వాక్యాన్ని వినగలిగితే, ఎవరు చెప్పినా మనం వినాలి, కానీ వాళ్ళ చెప్పే దాంట్లో మనం నిజమెంత ఉంది, ఎంతవరకు దాన్ని మనం అనుసరించాలి అనే విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు చెప్పినా వాక్యాన్ని వినండి, కానీ అపార్థం మాత్రం చేసుకోకుండా మనకు కావలసింది వాక్యం. మనము అభిమానించవచ్చు, కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని మనం ప్రేమించకూడదు. దేవుని తర్వాత ఎవరినైనా మనం అభిమానించవచ్చు, దైవజనులైన, తల్లిదండ్రులైన, స్నేహితులైన, ఎవరైనా కానీ మనమందరం కూడా వాక్యం తర్వాతే, దేవుని తర్వాతే. కనుక ఈ విషయాన్ని మనం గమనించి ముందుకు వెళదాం. తర్వాత ఉపేంద్ర గారి వీడియో, ఆయన మెసేజ్ను కూడా మనం విందాం. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడి గురించి ఆయన ఏ రీతిగా వివరిస్తూ ఉన్నారు, ఆయన ఏ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారనే మాటను కూడా మనం గమనిద్దామండి. ఈ విషయాన్ని మీరు గమనించగలరు. ఒకసారి యేసు ప్రభుని గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఓకేనా? ఇప్పటివరకు వీళ్ళందరి అభిప్రాయాలు చూసాం. ఇప్పుడు బైబిల్ ఏం చెప్పింది అన్నది మనకు ముఖ్యం కాబట్టి ఒకసారి బైబిల్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బైబిల్లోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభువుని గురించి బైబిల్ ఏం చెప్తుందో, మొట్టమొదట బైబిల్లో పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో యేసు ప్రభు గురించి, ఆయన సాక్ష్యాన్ని చూద్దాం, తండ్రి సాక్ష్యాన్ని చూద్దాం, యెహోవా దేవుడి సాక్ష్యాన్ని చూద్దాం. యేసు ప్రభు గురించి ఏమంటున్నాడో మత్తయి సువార్త 3వ అధ్యాయం, ముందుగా మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం, 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో
ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఎవరు? తండ్రి. ఎక్కడున్నాడు ఆయన? ఆయన పరలోకంలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడుగా ఆయన పరలోకంలో ఉన్నాడు. కుమారుడుగా యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మ పావురము వలె యేసు ప్రభుల వారి మీదకి దిగింది. ఆకాశంలో నుంచి తండ్రి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఆయన పావురాకారములో యేసు ప్రభుల వారి మీద ఉన్నాడు. యేసు ప్రభుల వారు భూమి మీద ఆ యోర్దాను నదిలో యోహాను గారి ముందు కనబడతాడు. ఇక్కడ ఎంత మంచి సందర్భం, ఎంత చక్కటి సంఘటన అంటే ఇది. ఒకే సమయంలో ముగ్గురు మనకు కనబడుతున్నారు. చూసారా? అర్థమవుతుందో? ఒకే సమయంలో ముగ్గురు. తండ్రి ఆయన పరలోకంలో ఉన్నాడు, యేసుక్రీస్తుల వారు భూమి మీద శరీరధారిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురం వలె ఆకారంలో. అంటే తండ్రి ఆయన కనబడుతున్నాడు, యేసుక్రీస్తుల వారు ఇక్కడ శరీరధారిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ పావురాకారంలో ఆయన మీదకి వచ్చేసాడు. అంటే ఇక్కడ ముగ్గురు ఎట్ ఏ టైం మనకు వేరువేరుగా చక్కగా మనకు కనబడుతున్నట్లుగా మనం చదువుకుంటున్నాం. ఓకే, ఇందులో మనకు అవసరమైన స్టేట్మెంట్ ఏంటి? తండ్రి స్వయంగా ఏమంటున్నాడు యేసుప్రభుల వారిని? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. ఓకే, ఇది తండ్రి ఇచ్చిన స్టేట్మెంట్ యేసుప్రభు గురించి. ఎవరట ఆయన? దేవుని కుమారుడు, తండ్రి కుమారుడు లేదా దేవుని కుమారుడు. ఒకటి. రెండు, యేసుప్రభుల వారు ఆయన్ని అడుగుదాం, ఏమయ్యా నువ్వెవరు, ఏమనుకుంటున్నావు, ఏం చెప్తావు నీ గురించి అని యేసుప్రభుని అడిగితే, యేసుప్రభు బ్రతుకుండగా ఆయన తన గురించి ఏమని చెప్పుకున్నాడో, ఏమని బోధించాడో ఒకసారి ఆయన మాటల్లోనే మనం చూసినప్పుడు యోహాను సువార్త 18 అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట మనకు కావాలి. ఆయన తన గురించి తను ఏం చెప్పుకున్నాడు? 19వ అధ్యాయం 7వ వచనం. 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు మాకొక నియమము కలదు. తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక, ఏం చెప్పుకున్నాడట యేసుప్రభు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు? తన గురించి తను ఏమని క్లెయిమ్ చేసుకున్నాడట ఉన్నంతకాలం? నేను దేవుని కుమారుడను. తండ్రి ఏమన్నాడు? ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు. యేసుప్రభుల వారు కూడా ఏమని చెప్పుకుంటున్నాడట తన గురించి తాను? నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడట. ఓకే, ఇప్పుడు తండ్రి స్టేట్మెంట్ చూసాం, యేసుప్రభుల వారి స్టేట్మెంట్ చూసాం. నెక్స్ట్ శిష్యులు, అపోస్తల స్టేట్మెంట్. అపోస్తలలో పేతురు గారు, ఆయన మొదటివాడు లేకపోతే పెద్దవాడు, అగ్రగణ్యుడు అని అనుకుంటే, ఒకసారి పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారో యేసుప్రభుల వారి గురించి చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం. యేసుప్రభుల వారు ఫిలిప్పుదైనటువంటి కైసరియా ప్రాంతాలకు వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని చెప్పుకుంటున్నారు అని చెప్పి శిష్యులను అడిగాడు. అప్పుడు శిష్యులు వచ్చి చెప్తున్నారు, అయ్యా బిబ్బి గురించి ఏలియా అంటున్నారయ్యా కొంతమంది, మరికొంతమంది బాప్తిస్మిచ్చి యోహాను అని చెప్పేసి కొంతమంది అంటున్నారయ్యా, మరికొంతమంది ఇర్మియా అంటున్నారు. ఇదన్నీ కూడా మనుషుల యొక్క అభిప్రాయాలు. అంటే యేసు ప్రభు ఎవరని చెప్పుకుంటున్నారంటే, కొందరేమో ఏలియా అని, కొందరేమో బాప్తిస్మిచ్చి యోహాన్ అని, మరికొందరేమో ఇర్మియా అని చెప్పుకుంటున్నారంటే మొత్తానికి ఈ విషయాన్ని యేసు ప్రభుకు చెప్పారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, సరేలే వారి సంగతి పక్కన పెట్టండి, ఇంతకు ముందు మీరేమనుకుంటున్నారు? బాగుందా లేదా? వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు ఏలియా, ఇర్మియా, యోహాను అని చెప్పారు. వారిది బాగానే ఉంది, ఇంతకు మీరేమనుకుంటున్నారు? నాకు అది కావాలి.
ఎందుకంటే మీరెవరు? నా శిష్యులు, మీరెవరు? నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. కనుక మీకేమే నేను అర్థమయ్యానా, మీరేమనుకుంటున్నారు అని అన్నప్పుడు అప్పుడు మాట్లాడుతున్నాడండి ఎవరు? పేతురు గారు. పేతురు గారు మాట్లాడతారు. ఏమంటున్నాడు పేతురు గారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తువు అన్నాడు. చూసారా, బైబుల్ ఎంత సిస్టమేటిక్గా ఉందో అన్నది మీకు తెలియాలి. తండ్రి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇదిగో ఈయనే నా ప్రియమైన కుమారుడు అన్నాడు. యేసు ప్రభుల వారు ఏమని తను చెప్పుకున్నాడట? నేను దేవుని కుమారుడను అని చెప్పుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు గారు కూడా ఏమని మాట్లాడుతున్నారు? అయ్యా నీవు సజీవుడమైన దేవుని కుమారుడు అనగానే పేతురు గారు ఏమన్నారు? షటాప్ అన్నాడా? ఏం మాట్లాడుతున్నావు అన్నాడా? బుర్ర ఉందా అన్నాడా? బుద్ధి ఉందా అన్నాడా? నీకు అర్థమయ్యా నేను అన్నాడా? అనలేదు. షటాప్ అనలేదు, షబాష్ అన్నాడు పేతురును. పేతురు నువ్వు ధన్యుడు పేతురు అన్నాడు. పరలోకములో ఉన్నటువంటి తండ్రి నీకు ఈ సంగతి బయలుపరిస్తేనే తప్ప నరులెవరూ నీకు బయలుపరచలేదు. అంటే ఎవరు తెలియచేశారన్నమాట పేతురు గారికి కూడా ఈ సంగతి? పరలోకపు తండ్రి నీకు బయలుపరిచాడు. అందుకే నువ్వు చెప్పగలిగావయ్యా నేను దేవుని కుమారుడనని. ఎంత బాగుందో తెలుసు కదండి. బైబిల్ ఎక్కడ కూడా తప్పులు ఉండవండి. మనం అర్థం చేసుకోవటంలో తప్పు తప్ప బైబిల్లో తప్పులు అసాధ్యం అండి. ఓకే, బాగుంది. తండ్రి చూసాం, యేసు ప్రభు చూసాం, పేతురు గారు చూసాం. నెక్స్ట్ లూకా సువార్త 8వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ దయ్యాలు కూడా మాట్లాడతాయండి. దయ్యాలు కూడా ఏమన్నాయో ఒక్కసారి లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయం, చాలా మంచి సంగతులు. లూకా సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయం 28లో వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడిపోయి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. సర్వోన్నతుడు అంటే ఏంటి? సర్వములో ఉన్నతమైన వాడు, సర్వములో ఉన్నతమైన వాడు. ఇక ఆయన మించిన వాడెవడు లేడు. ఆయన ఎవడు? సార్వభౌముడు. ఎవరైనా దేవుడు. దేవుని కుమారుడా ఎవరంటున్నారండి? దయ్యాలు. ఏమండి, దయ్యాలను కూడా మనం మెచ్చుకోవచ్చు కదండి ఈ ఒక్క విషయంలో. అంటే దయ్యాలకు కూడా అర్థమైపోయిందండి యేసు ప్రభు ఎవరో. దయ్యాలకు అర్థమైంది, మరి మనకు అర్థం కాలేదు, రకరకాలుగా మాట్లాడుతున్నారు అని అంటే అసలు ఏవి దయ్యాలు, ఎవరు దయ్యాలు? ఆ దయ్యాలు కరెక్ట్గా పలికాయి, కరెక్ట్గా పిలిచాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని. ఓకే, దయ్యాలు కూడా యేసు ప్రభువును దేవుని కుమారుడుగానే మాట్లాడుతున్నాయి. ఇక చివరగా అంటే యేసు ఎవరు అన్న విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు, యేసు ఎవరైనా బైబిల్ చెబుతుంది అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుతూ అలా ముందుకు వెళ్ళిపోతే, ఇంకా ఒక్కసారి శతాధిపతి యేసు ప్రభువులో చనిపోతారు కదా, సిలువలో చనిపోయినప్పుడు ఆ సిలువకు దగ్గరగా ఉన్నటువంటి శతాధిపతి ఒక ఆయన యేసు ప్రభుని చూచి ఏమని తెలుసుకున్నాడో, అతను ఏమని మాట్లాడుతున్నాడో మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి వ్రాసిన సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనంలో శతాధిపతియు మరియు అతనితో కూడా యేసుకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నది. శతాధిపతి కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కూడా జరిగిన కార్యాలు ఏం జరిగాయి అడుగుతున్నానండి. యేసు ప్రభు చనిపోయాడు, ఏం జరిగింది ఆ రోజు? యేసు ప్రభు శిలువలో ప్రాణం విడిచాడు, ఏం జరిగింది? యేసు ప్రభుల వారు సిలువలో ఆయన ప్రాణము విడిచిన మరుక్షణం ఏం జరిగాయి? ఆకాశములో మార్పు, భూమి మీద మార్పు, దేవాలయములో మార్పు. ఆకాశంలో ఏం మార్పు? ఆకాశములో సూర్యుడు ఏమైపోయాడట? అదృశ్యుడైపోయాడట. సూర్యుని చీకటి ఏం చేసిందట? కమ్మింది. అంతా చీకటి.
ఆకాశములో మార్పు. భూమి మీద ఏమైపోయింది? భూమి కంపించింది, భూకంపం వచ్చేసింది, బండలు బద్దలైపోయాయి. ఇక్కడ భూమి మీద జరిగిన మార్పు. 3 అక్కడ ఏం జరిగిందట? దేవాలయములో తెర ఏమైపోయింది? చిరిపై నుండి క్రింది చినిపోయింది. ఇదేంటండి? ఆకాశములో సూర్యుడిని చీకటి రావటం ఏంటి, కమ్మేయటం ఏంటి, భూమి బద్దలైపోవటం ఏంటి, బండలు బద్దలైపోవటం ఏంటి, సమాధులు తెరవబడటం ఏంటి, దేవాలయంలో తెర చినిగిపోవటం ఏంటి? ఇవన్నీ జరిగిన పరిణామాలన్నిటిని బట్టి వాళ్ళకి అర్థమైపోయింది, ఇతను సామాన్యుడు కాదు, ఇతను ఎవరు? దేవుని కుమారుడు. ఓకే, అంటే యేసు ఎవరు అంటే హిందువులు ఒకటి చెప్పారు, ముస్లింలు ఒకటి అన్నారు, తర్వాత నాస్తికులు ఒకటి చెప్పారు, యూదులు ఒకటి చెప్తున్నారు, క్రైస్తవులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్పింది అన్న విషయాన్ని మనం ఆలోచించినప్పుడు బైబిల్ తండ్రి అయిన దేవుడు కానీ, యేసుప్రభుల వారు కానీ, పేతురు గారు కానీ, ఆ తర్వాత దయ్యాలు కానీ, చివరి శతాధిపతి కానీ ఏమని మాట్లాడినట్లుగా మనం చూసాం? దేవుని కుమారుడుగా. ఓకే, ఇందులో రెండవ మాట ఏంటంటే, అసలు ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఏంటి ఇతను ఉనికి ఏంటి అంటే? దేవుని కుమారుడు అనగానే చాలామందికి ఉన్న మరొక తప్పుడు అభిప్రాయం ఏంటంటే, అంటే మరియమ్మ గర్భాన్న పుట్టాడు కదా, మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు కదా, మరి మరియమ్మ గర్భం నుంచి వచ్చాడు కనుక అక్కడి నుంచే ఆయన కుమారుడుగా ఆయన ఉన్నవాడా? చాలా మంది యేసుప్రభు చరిత్ర మాట్లాడాలి అని అంటే మరియమ్మ గర్భం నుంచి వచ్చినప్పటి నుంచే మాట్లాడతారు. అంటే 2000 సంవత్సరాలనే మాట్లాడతారు. అది శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు. కానీ శరీరధారిగా రాక మునుపు ఆయన లేడా? ఆయన ఉనికి, ఆయన లేడా? ఉన్నాడా? ఏమై ఉన్నాడు? ఎక్కడున్నాడు? నిజంగా అంతకు ముందు కూడా ఉన్నవాడేనా అన్న విషయాన్ని మనం బైబిల్ నుంచి మరలా మనం చూస్తుంటే ఆయన ఉనికి ఎప్పటి నుంచి ఆయన ఉనికి కలిగిన వాడుగా కనబడతాడు అని ఒక్కసారి బైబిల్ మనం చూస్తుంటే, ముందుగా యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభుల వారి స్వయంగా తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభుల వారి స్వయంగా తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, ఆ పదం చూడండి, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. అంటే ఏం చెప్తున్నాడు యేసు ప్రభు తండ్రితో? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నేను ఉన్నాను. ఆ పదం చూడండి అక్కడ, లోకం పుట్టక మునుపు నేను ఎక్కడున్నాను? నీ యొద్ద నేను ఉన్నాను కదా. అంటే యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడు అనమాట? యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నవాడు? లోకం పుట్టక ముందు నుంచి ఉన్నవాడు. లోకం పుట్టక మునుపు ఎక్కడ ఉన్నవాడు? తండ్రి యొద్ద ఉన్నవాడు. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. తండ్రి పరలోకంలో ఉంటే పరలోకములో ఉన్న తండ్రి యొద్ద ఎవరున్నారట? యేసుప్రభు ఉన్నాడట. నిజంగానేనండి? ఇటు లోకం పుట్టక ముందు ఉన్నాడా యేసుప్రభు? ఉన్నాడండి.